కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోయే 27వ కథ రాముడు భీముడు కథ విందాం. మరి ఒరే అబ్బాయి, మన ఎద్దులు 2 ముసలివైపోయాయి. అవి వ్యవసాయానికి పనికిరావు. మేత మేపడమే మనకు తలకు మించిన భారం. ఎవరికైనా మన రావుణ్ణి భీముణ్ణి అమ్మి వేద్దాం అన్నాడు నాగభూషణం. ఆయన కొడుకు తల ఊపాడు. అయితే ఆయన కోడలు మాత్రం ముందుకు వచ్చింది. తన మామగారితో, మామగారు, నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి రాముడు భీముడు మనకి అంతులేని సేవలు చేస్తున్నాయి. పొలం దున్నుతున్నాయి, ఎరువులు ఇస్తున్నాయి, ఇంటికి ధాన్యం చేరుస్తున్నాయి. తమ జీవితమంతా మన కోసమే పాటుపడ్డాయి. ఇప్పుడు ఇవి 2 ముసలివి అయిపోయాయని వదిలించుకోవాలని చూడడం అంత మంచి పద్ధతి కాదు అంది కోడలు. పనిలో పనిగా అమ్మగారు నాన్నగారు కూడా ముసలివారు అయిపోయారు. అయినప్పటికీ మనం వారిని నెత్తిన పెట్టుకుని చూడడం లేదా? ఇంట్లోంచి ఎలా గింటేయగలం అంది ఆమె. నాగభూషణం ఆలోచనలో పడ్డాడు. కొడుకు ఇచ్చిన సూచన ప్రకారం రాముణ్ణి భీముణ్ణి బంజరు పొలాల్లో వదిలిపెట్టేశారు. అవి 2 అక్కడే పసిరిక తింటూ పక్క ఉన్న ప్రవాహంలో నీళ్లు తాగుతూ బతుకుతున్నాయి. నాగభూషణం ఇక వాటి సంగతే మర్చిపోయాడు. అదే ఊళ్ళో 2 అన్నదమ్ములున్నారు. వాళ్లలో ఒకటి పేరు కొండన్న, రెండో వాడి పేరు నరసన్న. వాళ్ళిద్దరూ పరమ సోమరిపోతులు, దొంగలు, దుర్మార్గులు. ఎవరి ఇంటికి తాళం పెట్టి ఉన్నా ఆ ఇంట్లో అన్నీ ఊడ్చి తీసుకుపోగల ఉద్దండులు. రహదారిలో బస్సులు దిగి ఊళ్ళోకి నడుచుకుంటూ వచ్చేవాళ్లను కూడా వాళ్ళిద్దరూ వదిలిపెట్టేవారు కాదు. రకరకాల మారువేషాలు ధరించి దోపిడీ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే తమ దొంగతనాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను వాళ్ళు విడిచిపెట్టేవాళ్లు కాదు. వాళ్ళ దృష్టి ఒక్కసారిగా నాగభూషణం మీద పడింది. పంటను పట్టణంలో అమ్ముకుని తిరిగి వస్తున్నప్పుడు నాగభూషణం మీద దాడి చేశారు ఆ అన్నదమ్ములు. వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి. వాళ్ళ మొహాల మీద ముసుగులు ఉన్నాయి. నాగభూషణానికి పై ప్రాణాలు పైనే పోయాయి. అతడి దుస్తుల్లో పంట అమ్మిన నగదు ఉంది. ఆ నగదు సంగతి గ్రహించే దొంగలు తన కోసం దారికాచి ఉన్నారని ఆయనకు అర్థమైంది. మనసులో ఒక్కసారిగా తన ఎద్దులు గుర్తుకు వచ్చాయి. అక్కడికి సమీపంలోనే బంజరు భూములు కూడా ఉన్నాయి. ఎద్దుల్ని విడిచిపెట్టింది ఆ భూముల్లోనే. రాముడు భీముడు అంటూ నాగభూషణం గట్టిగా గావు కేకలు పెట్టాడు. తన కేకలు వాటికి వినపడతాయని గాని అవి 2 కలిసి తన రక్షణకు వస్తాయని గాని ఆయన నమ్మలేదు. 2 దొంగల్లోనూ ఒకడు గాలిలోకి లేచి ఎగిరాడు. రెండోవాడి డొక్కలో ఎద్దు కొమ్ము గుచ్చుకుంది. నాగభూషణం కళ్ళు తెరిచి చూసేటప్పటికీ దొంగలు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నాగభూషణం ఎద్దుల్ని తనివి తీరా కాగలించుకున్నాడు. పట్నం వెళ్లిన మామగారు రాముడు భీముడితో కలిసి రావడం చూసి ఆయన కొడుకు కోడలు ఎదురొచ్చి స్వాగతం పలికారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి 27వ కథ రాముడు భీముడు కథ విన్నారు. చూసారా, కొద్దిపాటి గడ్డి వేసి వాటిని సంరక్షించిన విధానానికే ఆ మూగజీవాలు తమ యజమాన్ని ఏ విధంగా సంరక్షించుకున్నాయో అటువంటి విశ్వాసం సాటి మనుషులమైన మనకుంటుందా? లేదు. కాబట్టి ఆ దొంగలు సాటి మనిషి అయిన నాగభూషణం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మాట వచ్చిన మనిషి కన్నా మాటరాని మూగజీవులు ఎంతో నయం, ఎన్నో రెట్లు నయం అనే చక్కని సందేశాన్ని అందించిన ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపు మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.